నొప్పి మాయం, సర్జరీ దూరం, ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇట్స్ మీ అనుష కోమల్. ఇవాల్టి మన గెస్ట్ రామ్మోహన్ గారు, లైఫ్ కోచ్, మోటివేషనల్ స్పీకర్. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, చాలా మందికి ప్రశాంతంగా బతకాలని ఉంటుంది, దాంతోపాటు అభివృద్ధి చెందాలి. నాకు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ప్రశాంతత అండ్ అభివృద్ధి, ఉన్నతి ఏదైనా ఈ రెండు సంబంధం ఉన్న పదాల ఒకదాంతో ఒకటి ముడిపడి ఉన్నాయా ఏంటి? ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నవే. అంటే జంట ముడిపడే దాంట్లో 2-3 రకాలు ఉంటుంది. మ్యూచువల్లీ ఇంక్లూజివ్ రెండు కలిసి ఉంటాయి, మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఒకటి ఉంటే ఇంకోటి ఉండదు. రెండు కలిసి ఉంటే కో ఎగ్జిస్టెన్స్, మ్యూచువల్లీ ఇంక్లూజివ్. ఒకటి ఉంటే ఇంకోటి తప్పించుకొని పారిపోతే, ఉండకపోతే మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. దిస్ ఈజ్ ద వన్ థింగ్. ఇంకోటి ఒకదానికి ఇంకోటి కాంప్లిమెంటరీ, అంటే దోహదపడుతుంది. సప్లిమెంటరీ, కాంప్లిమెంటరీ అండ్ సప్లిమెంటరీ. సప్లిమెంటరీ ఏంటంటే, నీవు కొంచెం పని చేసి నీకు ఇంకా రాకపోతే ఐ విల్ హెల్ప్ యూ, ఐ విల్ టేక్ ఇట్ ఫర్దర్, దట్ ఈస్ సప్లిమెంటరీ. కాంప్లిమెంటరీ అంటే ఇది కూడా దట్ వే, అంటే యు ఆర్ డూయింగ్ సంథింగ్, ఐ విల్ ఆల్సో ఫ్రమ్ మై సైడ్ ఐ విల్ యాడ్ టు ఇట్. సేమ్ లెవెల్లో సప్లిమెంటరీ, డిఫరెంట్ కోణం నుంచి కాంప్లిమెంటరీ. దట్ ఈస్ ద డిఫరెన్స్. నౌ ప్రోగ్రెస్, we should understand what is progress. Basically రోజులు గడుస్తుంటాయి, మన లైఫ్ జరుగుతుంటుంది. ఆర్ వి ప్రోగ్రెసింగ్? మనకి పిల్లలకి ప్రోగ్రెస్ కార్డు ఇస్తాం మనం, ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆర్ ప్రోగ్రెస్ కార్డు ఇస్తాము. దాని ఇంప్లికేషన్ ఏమి అంటే, మార్కుల్లో ఎంత చదువుతున్నాడు, ఎంత నాలెడ్జ్ వచ్చింది, ప్రోగ్రెస్ ఉందా లేదా, వాళ్ళ విద్యలో అభివృద్ధి, అకాడమిక్ ప్రోగ్రెస్ ఇంగ్లీష్లో చెప్పాలంటే. అవును, అది ఓన్లీ అకాడమిక్ పార్ట్ ఆఫ్ ఇట్. అలాగే టోటల్గా తీసుకుంటే కూడా సొసైటీలో డే బై డే ఓవరాల్గా వరల్డ్ అక్రాస్ అండ్ ఇన్ ఇండివిజువల్ కంట్రీ కూడా ఎంతో కొంత ప్రోగ్రెస్ జరుగుతుంటుంది. ఇంకా అనదర్ 2 కీవర్డ్స్, వన్ ఈజ్ గ్రోత్, అదర్ ఈజ్ డెవలప్మెంట్. ప్రోగ్రెస్కి సంబంధించినవే గ్రోత్ ఒకటి, డెవలప్మెంట్ ఒకటి. ఆ రెండేంటి? ఆ రెండు ఒకటైనా ఏమైనా డిఫరెన్స్ ఉందా గ్రోత్కి డెవలప్మెంట్కి మీ అండర్స్టాండింగ్లో? రెండు ఒకటే కదా? రెండు ఒకటే. కొంత హెయిర్ థిన్ డిఫరెన్స్ అంటాం మనం, HTD, హెయిర్ థిన్ డిఫరెన్స్, వెంట్రుక వాసి తేడా ఏమైనా ఉందా? అంటే ప్రోగ్రెస్, డెవలప్మెంట్, గ్రోత్ అన్నీ ఒకే జాతికి, ఒకే కోవకు చెందిన పదాలు, బట్ స్టిల్ దేర్ ఇస్ అన్ ఇంటర్నల్ డిఫరెన్స్. గ్రోత్ ఈస్ ఆన్ ఏ డైలీ బేసిస్, ఇన్ ద షార్ట్ రన్ యూ కెనాట్ నోటీస్ ఇట్. ఓకే, కానీ గ్రోత్ ఉంటుంది. మనకి ఫర్ ఎగ్జాంపుల్ జుట్టు పెరుగుతుంది, మనం రోజు స్కేల్ పెట్టి కొలవం కదా, ఒక నెల అయిన తర్వాత చూసుకుంటే కొంచెం పెరిగింది అనిపిస్తుంది. అవును. సో బట్ ద గ్రోత్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ ఏ డైలీ బేసిస్, మేబీ ఆన్ అవర్లీ బేసిస్ ఆల్సో. ఓకే, షార్ట్ టర్మ్ లో జరిగేది గ్రోత్, ఒక 4-5 years లో జరిగేది డెవలప్మెంట్. మీరు హైదరాబాద్ ఎంతకాలం అయింది వచ్చి? చాలా ఏళ్ళైంది, సుమారుగా చాలా ఏళ్ళు, 10 ఏళ్ళైంది కదా. 10 ఏళ్ల క్రితం హైదరాబాద్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, దట్ ఈస్ ద డెవలప్మెంట్. ఓకే, గ్రోత్ ఇన్ ద షార్ట్ రన్ విచ్ ఆటోమేటికల్లీ ఇన్విజిబుల్లీ దట్ హ్యాపెన్స్, కొట్టొచ్చినట్టు కనిపించేది అభివృద్ధి, డెవలప్మెంట్. నౌ ప్రోగ్రెస్ ఉంది. మీరు 10 yearsకి మీరే కంపేర్ చేయండి. 10 years బ్యాక్ హైదరాబాద్లో ఉన్నారు, అప్పుడు మీ లైఫ్లో బ్రాడ్గా, అంటే ఉజ్జాయింపుగా, బ్రాడ్గా, మోటామోటీ అంటాం హిందీలో, లోకల్ భాషలో, పీస్ అప్పుడు ఎక్కువ ఉండిందా మీకు ఎట్ యువర్ లెవెల్? ఇప్పుడు ఎక్కువ ఉందా? అలా చెప్పకూడదు. పాయింట్ ఏమంటే, మనకి కంఫర్ట్స్ పెరిగాయి, వీఆర్ హ్యావింగ్ మోర్ కంఫర్ట్స్, బట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ పీస్. ఏ మనిషికైనా బిఫోర్ టీనేజ్, మన చైల్డ్హుడ్ లోనే పీస్ ఎక్కువ ఉంటుంది. అడల్ట్ ఏజ్ వచ్చిన తర్వాత ఎవరికి అది వేరే సంగతి. అది ఎలా అంటే, ఏజ్ వైజ్ గా, ఏజ్ అప్రాప్రియేట్ బిహేవియర్, ఏజ్ అప్రాప్రియేట్, చిల్డ్రన్, పిల్లలు దేవుడే చల్లని వారు అనేసి ఒక పాత హిందీ సినిమా పాట. ఏం తెలియనంత వరకు అయితే మనశ్శాంతి అందరికీ ఉంటది. అది తెలిసిన తర్వాత కూడా శాంతియుతంగా ఉండడంలోనే మన నేర్పరితనం ఉంది. ఎంతమంది ఉన్నారు సార్ అలాగా? ఉండకపోయినా కూడా మనం దాంట్లో ఉండాలి, ఉండాలని అయితే కోరుకుంటాం. ఉండాలి. మనకి పేర్టు అనే ఒక ఇది ఉంది, 80-20 అనే ఒక ఫార్ములా.
అంటే 100 మంది కౌంట్కి ఉన్న లెక్కకు మిక్కిలి అంటాం మనం తెలుగులో. లెక్కకి 100 ఉంటారు, కానీ వాసి ఉండేది రాసి 100 అయినా వాసి ఉండేది 20 మందికి. అవునవును. మొత్తం 100లో నుంచి మీరు 20లో ఉండదలుచుకున్నారా, ఆ మిగిలిపోయిన 80లో ఉండదలుచుకున్నారా? అవును, పాయింటే. ఐడియల్ ఎక్కడ ఉండాలి? 20లోనే ఉండాలి. 20లో ఉండాలి. మరి మనం ఎక్కడ ఉన్నా మనకు తెలియాలి కదా. 80లో ఉంటే 20లోకి పోవడం అంత ఈజీ కాదు. అది ఏమన్నా గేట్ ఓపెన్ చేసి ఫిజికల్ గా పోయేది కాదు కదా. అవునవును. యూ హావ్ టు అచీవ్ ఇట్, యూ హావ్ టు వర్క్ హార్డ్ ఫర్ ఇట్ అండ్ అచీవ్ ఇట్. 20లో ఉన్న తర్వాత అక్కడికి ప్రయాణం ఆగకూడదు. 20 నుంచి 19, 18 అట్లా పోయి టాప్ 1% ఉండాలి, దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ. దట్ ఈస్ వన్ థింగ్ విత్ రెస్పెక్ట్ టు దిస్ వన్. ప్రకృతిలోనే మంచి చెడు కలిసి ఉంటాయి. మనం కొంచెం నిశిత పరిశీలన కనుక చేస్తే విష వృక్షాలు ఉన్నాయి, వాటి ఫ్రూట్స్ తింటే పాయిజన్. అవును. విష వృక్షాలు ఉన్నాయి, అవును. విష సర్పాలు ఉన్నాయి, మంచివి కూడా ఉన్నాయి. మంచి ఫలాలు హెల్త్కి ఉపయోగపడేవి అవి కూడా ఉన్నాయి. కానీ ప్రకృతిలో మంచి చెడు రెండు కలిసి ఉన్నాయి కదా, ఓన్లీ మంచి ఉండొచ్చు కదా అనేసి ఒక ప్రశ్న మనమే. అంతర్మథనము ఉండాలి ఎక్కువ మనిషికి, అంతర్విచారం ఎక్కువ ఉంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ వి అవర్సెల్వ్స్ గెట్ ఆన్సర్స్ ఫర్ ఇట్. ఓకే, అట్లా మనశ్శాంతి దొరుకుతుందా? మనశ్శాంతి దొరకడం అంటే మీకు అవేర్నెస్ పెరిగినప్పుడు మనశ్శాంతి పెరుగుతుంది. ఓకే. ఎవడో నన్ను తిట్టాడు, కోపం వచ్చింది, మనశ్శాంతి పోయింది, ఆ రోజంతా ఆలోచిస్తారు. కానీ ఈ జ్ఞానం కనుక ఉంటే, ఏ జ్ఞానము? చెడ్డవాళ్ళు ఉంటారు, వాళ్ళు తిడుతుంటారు, మంచి వాళ్ళని తిడుతుంటారు, నేను మంచివాడిని, వాడు తిడతాడు, అందుకని నేను బాధపడుతున్నటువంటి పూర్వ జ్ఞానం ఉంటే కనుక కనీసం నీ కోపం కానీ నీ మనశ్శాంతి కానీ కొంచెం బెటర్ అవుతుంది, అశాంతి తగ్గుతుంది. అవునవును. అరే చాలా మంది ఇదే, నాకే ఎందుకు ఈ కష్టాలు, నాకే ఎందుకు ఈ బాధలు అంటూ బాధపడుతూ ఉంటారు. సహించాలి అంతే. మనకి పాత దేవత సినిమాలో ఒక మంచి పాట ఉంది, బాధే సౌఖ్యం అనే భావన రానియబోయి. అందుకేనా సార్ అంత పెద్దవాళ్ళు అన్ని మంచి మంచి సామెతలు పెట్టారు. చెట్టున్న పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు, లేదంటే మంచి వాళ్ళకే కష్టాలు, దేవుడు పరీక్షలు, ఇలాంటివన్నీ. అంటే మనకు ఒక పాజిటివ్ మైండ్ సెట్ అలవాటు చేసుకోవాలని ఇవన్నీ అప్పట్లోనే ఆలోచించి పెట్టారేమో. పెట్టారు, ఇప్పటికి కూడా ఉన్నాయి కదా. కానీ పాయింట్ ఏంటంటే మూర్తి భావం కావాలి. ఓకే. అంటే మీరు దించుకోవాలి దాంట్లోకి. ఇంబైబ్, ఇంగ్లీష్ లో విసే ఇంబైబ్, యూ హ్యావ్ టు ఇంబైబ్ అండ్ బి ఏ పార్ట్ ఆఫ్ ఇట్, బి ఏ పార్ట్ ఆఫ్ ఇట్. ఓకే. దెన్ ఓన్లీ యూ విల్ గెట్ ద బెనిఫిట్. వేమన శతకం ఉంది, పద్యం చదువుతున్నా కానీ అది ఒంటికి ఎక్కలేదు, వంట పట్టలేదు, నేను దాన్ని ప్రాక్టీస్ చేయట్లేదు, పద్యం తెలుసు, వాట్ ఈస్ ద యూస్? ఓకే. కొంత బెనిఫిట్ ఉంటుంది, ఉండదని కాదు, మేబీ 1%. బట్ ఇఫ్ యూ ప్రాక్టీస్ ఇట్ యూ గెట్ మోర్ బెనిఫిట్. తెలుసుకోవడం వల్ల మాత్రం ఉపయోగం ఉండదు కదా, కేవలం తెలుసుకోవడం వల్ల తక్కువ ఉపయోగము. ఎట్లయితే పారాయణం చేస్తే ఓకే, చేయని దానికన్నా బెటరే, కానీ దాన్ని ప్రాక్టీస్ చేయాలి. నాట్ ఓన్లీ పారాయణమే సరిపోదు. సో పీసు ప్రోగ్రెస్ షుడ్ నాట్ బి ఎట్ ద కాస్ట్ ఆఫ్ పీస్. నేను చెప్పదలుచుకుంది ఇది. ఓకే. ప్రోగ్రెస్ అవసరమే, కానీ పీస్ పోగొట్టుకొని ప్రోగ్రెస్ తీసుకోవద్దు. ఓకే, అర్థమైంది. పీస్ ను మెయింటైన్ చేస్తూ ప్రోగ్రెస్, కొంచెం తక్కువ ప్రోగ్రెస్ ఉన్నా పర్వాలేదు, బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆర్ కాంప్రమైజింగ్ ద పీస్. సో ఇది చాలా మందికి అప్లికేబుల్. అంటే సక్సెస్ అవ్వాలని పరిగెడుతూ వాళ్ళ మనశ్శాంతి పాడు చేసుకుంటారు. సో వాళ్ళకి అప్లికేబుల్, అందరికి అప్లికేబుల్ అమ్మా. అంటే ఆల్రెడీ అశాంతి లేని వాళ్ళు, శాంతి తత్వం ఉన్న వాళ్ళు కూడా దే కెన్ ఇంప్రూవ్ ఇట్ ఫర్దర్. ఓకే. అంత ఇంక్రిమెంటల్ డెవలప్మెంట్, ఇంక్రిమెంటల్ గ్రోత్ అన్న పాయింట్ లోనే అందరికీ ఉపయోగపడుతుంది. నీకు 90 మార్క్స్ వచ్చినాయి, ఇంకొంచెం కష్టపడితే 96 వస్తాయి కదా. ఒకటికి 40 వచ్చాయి, వాడికి స్కోప్ ఇంకా ఎక్కువ ఉంది 40 నుంచి 100కు పోవడానికి. నువ్వు 96లో ఉన్నావు, నీకు మార్జిన్ చాలా తక్కువ, అయినా యూ ట్రై టు గో టు 100. పరిపూర్ణ శాంతి, సంపూర్ణ, పరిపూర్ణ, అసంపూర్ణ. ఓకే, పరిపూర్ణంగా ఉండాలి ఏదైనా కూడా. ఎంత పరిపూర్ణంగా ఉంటే అంత మంచిది. ఓకే, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ అమ్మా.